అండి జుట్టు లేనప్పటి నుంచి ఎక్కడ జుట్లు కనిపించినా ఎక్కడ సవరాలు కనిపించినా కూడా వెళ్ళిపోతూ ఉన్నాను. ఇవైతే సవరాలు అనమాట. ఒక్కొక్క సవరం కాస్ట్ 600 700 కూడా చెప్తున్నారండి బయట. కొంచెం ఒత్తుగా ఉన్నవైతే మరీ ఎలకతోలాగా సన్నగా ఉన్నవైతే మాత్రం ఎలకతోకలాగా అవైతే మాత్రం 200కి అలా ఇస్తున్నారు. జస్ట్ ఊరికే రేట్లు అడుగుదామని వెళ్ళి వచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేను కట్ బజ్జీ అండి. అసలు ఎన్ని రోజులు అయిపోయిందో, ఎన్ని నెలలు అయిపోయిందో. అంటే బెంగళూరులో అసలు దొరకవు ఇలాంటి బజ్జీలు అనేవి, ఎక్కడ ఉండవండి కట్ బజ్జీలు అనేవి. సో అయితే ఇంక ఇక్కడ కట్ బజ్జీ చూడగానే తినాలనిపించింది. నాకైతే లిటరలీ బజ్జీలు ఇలాంటి పడవు. శనగపిండి తింటే నాకు కొంచెం సెట్ కాదనమాట. బట్ చూడగానే తినాలనిపించి, అసలే క్లైమేట్ కూడా చల్లగా ఉంది. పునుగులు చూసారా ఎంత ఫాస్ట్గా వేసేస్తున్నారో అంకుల్ గారు. ఇక్కడైతే 2 బజ్జీలు తీసుకున్నాం, ఒకటి 10 రూపాయలు. సో అలా కట్ బజ్జీలో ఆనియన్స్ పెట్టుకొని మంచిగా మధ్యలో బూందీ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. బట్ శనగపిండి నాకు పడదు కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే తింటాను. చాలా టేస్టీగా ఉందనమాట వన్ టౌన్లో. సో మీలో ఎంతమందికి ఇష్టమని కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇంతే వీడియో.